అమీర్పేట్ టు అమెరికా అనేది చాలా రియలిస్టిక్ టైటిల్. ఏంటంటే ఇందాక మన యాంకర్ చెప్పినట్టు ఎన్నో ఆశలతోటి ఇవాళ ఒక్క విషయం గట్టిగా గర్వంగా చెప్పచ్చు. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఇంచుమించు ప్రతి ఇంట్లో నుంచి ఎవరో ఒకళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు. సో ఒకసారి మనం అమెరికాకి వెళ్తే మనం అమెరికాకే ఉండామా లేదా మనం అమలాపురం వెళ్ళామా అనే స్థితి ఇవాళ. ఇట్స్ వండర్ఫుల్ ఫీలింగ్ ఆల్సో. అంత ఎందుకంత ఫ్లరిష్ అవుతున్నారంటే బికాస్ ఆఫ్ ద కమిట్మెంట్. మన వాళ్ళు ఎంత అందంగా పనిచేయాలి, ఎంత కష్టపడతారు, ఎంత ఇంటెలిజెంట్గా ఆలోచిస్తారు. సో ఇందాక హీరో డైలాగ్ చెప్పినట్టు ఎన్ఆర్ఐస్ అవిభాజ్యం, అంటే వాళ్ళని లేకుండా అమెరికాని ఊహించుకోలేము. ఆ స్థితిలో ఇవాళ అక్కడ బలపడ్డాం. ఈ ప్రయాణాన్నంతా చాలా ఎంటర్టైన్మెంట్ తోటి, చిన్న చిన్న సెంటిమెంట్స్ తోటి చాలా అద్భుతంగా చిత్రీకరణ జరిగింది. అందులో నేను యాస్పైరింగ్ కుర్రాడి తండ్రిగా నేను యాక్ట్ చేశాను. ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ టైం నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఈ పదంతో ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది. కర్త కర్మ క్రియ, ఇది మనం మామూలుగా అనుకునే మాట. రాము సార్థకం ఎలా చేసిందంటే సమస్తం, అంటే చేసేది చేయి, బాధ్యత బరువు అన్నీ తనే మోసారు. ఆనాడు ఫోన్ చేసి నన్ను పిలిచి వేషం దగ్గర నుంచి ఇవాళ లాంచ్కి తీసుకొచ్చే వరకు ప్రతి క్షణం హీ వాజ్ బిహైండ్. చాలా అంత ప్రేమించి ప్యాషనేట్. ఇలాంటి ప్రొడ్యూసర్స్ కనుక ఈ సినిమా సక్సెస్ అయితే ఫ్యూచర్లో మరిన్ని సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. అంచేత ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే అతను ఇట్స్ అ ప్యాషన్ అండ్ డ్రీమ్ ఆఫ్ రామ్. ఇట్ హాస్ కమ్ ట్రూ. మార్చి 30వ తారీఖు నాడు మొత్తం 2 రాష్ట్రాల్లోనూ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ప్రధానంగా యూత్ని బేస్ చేసి ఉన్న సినిమా కాబట్టి యువతను ఆకర్షించే చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. సంగీతం, హీరోయిన్, మిగతా డ్యాన్స్ అలాంటివి కనుక తప్పకుండా అలాంటి ప్రొడ్యూసర్ని ఈ సినిమా సక్సెస్ అవుతే మరిన్ని సినిమాలు తీసి మనలాంటి వాళ్ళు మరింత అవకాశాలు వస్తాయి. కాబట్టి ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ సార్. అమెరికా వెళ్ళడం అనేది నిజంగా పెద్ద ఒక డ్రీమ్. అందరూ అబ్బా ఒక్కసారైనా అమెరికా పోయి రావాలబ్బా, ఒక్కసారైనా అమెరికా పోయి రావాలి. అంతెందుకు మా కాసర్ల శ్యామన్నే చెప్తాడు, ఒక్కసారైనా అమెరికా పోయి రావాలి చెల్లి, ఎట్లా ఎట్లా అని. అయితే అది ఒక అదృష్టంగా భావిస్తాను నేనైతే. నా దృష్టిలో అమెరికా వెళ్ళడం అనేది నేను అసలు ఎప్పుడు నా లైఫ్లో కూడా అనుకోలేదు. కానీ అమెరికా వెళ్ళా ఫస్ట్ టైం. నాకేం తెలీదు, అక్కడ మొత్తం అంతా A to Z మొత్తం మా అన్న రామన్ననే చూసుకున్నాడు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అక్కడ ఎట్లా ఉండాలి ఏంటి ఏం తెలియదు మనం ఫస్ట్ టైం పోతేగిన. కానీ అక్కడ మొత్తం అన్ని సిమ్ కానీ అది కానీ ఇది కానీ ఇక అంతా మొత్తం A to Z అన్న చూసుకున్నాడు. అప్పుడే ఇక అన్న అబ్బా, ఇక అన్న మనసు ఎంత మంచిదో అప్పుడే అర్థమైపోయింది. నన్ను ఒక్కదాన్ని కాదు అందరినీ తెలుగు చేయక్కని అందరిని అట్లనే చూసుకున్నాడు అన్న. సో ఇక నువ్వు సినిమా తీయడం అనేది చాలా హ్యాపీగా ఉందన్న. A to A చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇందులో చాలా గొప్ప నటులు నటించిర్రు అండ్ మంచి మంచి యాక్టర్స్ నటించిర్రు. మ్యూజిక్ కార్తిక్ కొడగండ్ల చాలా మంచిగా చేసిండు. ఇంకా కాసర్ల శ్యామని ఇక చెప్పనక్కర్లేదు, మంచి మంచి యాక్టర్స్. అమర్పేట్ శంకర్ అన్న అంటేనే ఇక చెప్పనక్కర్లేదు, ఇక మీ అందరికీ తెలుసు నా మాటలు చెప్పనక్కర్లేదు. ఇంకా మంచి మంచి యాక్టర్స్, చాలా మంచి సినిమా. చాలా మందికి ఒక ఆశ ఉంటుంది, అమెరికా వెళ్ళాలి 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 అనే ఆశ ఉంటుంది. కానీ అది చాలా మంది రాకపోతే దురదృష్టంగా భావిస్తారు. చాలా వరకు రిజెక్ట్ అవుతుంది. అక్కడ పోయి ఎంత కష్టాలు పడతారు. ఒకవేళ వీసా వస్తే చాలా కష్టాలు పడతారు. అంతెందుకు రామన్న దగ్గర, రామన్న ఆఫీస్లో పనిచేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. సాప్ కదన్న, అక్కడ ఆ కంపెనీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ టేక్ కేర్ చేస్తాడు అన్ననే. మొత్తం అంతా చాలా కష్టం ఉంటుంది. ఎవరికైనా కూడా పొయ్యి పోగానే పైసలు కమాయించుకొని మంచిగా ఉండే పరిస్థితి కాదు అక్కడ. ఎన్నో ఏళ్ళు కష్టాలు పడితే కానీ ఒక మంచి స్థాయికి రాము మనము. సో అది చాలా కష్టం. కానీ మంచి సినిమా. ఎంత స్ట్రగుల్ పడతారు, ఎట్లా బతుకుతారు, ఎట్లా బతకాలి, ఎట్లా బతక నేర్స్తారు అక్కడ అనేది మంచి సినిమా. ఇది చాలా హ్యాపీగా ఉంది నాకు మా అన్న సినిమా తీయడం. మా అన్న సినిమా కాదు, ఇది నా సినిమాగా భావిస్తున్నా.
థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఈ సినిమాని చూసి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ మంగ్లీ. థ్యాంక్ యూ. ఈ జస్ట్ టైటిల్ ఒక్కటి చేంజ్ చేస్తే మొత్తం నాటుగా కనిపిస్తుంది నాకు చాలా మంది ఇక్కడ. ఎగ్జైటింగ్. రామన్ ఫస్ట్ టైం కలిసినప్పుడు నేనంటే సినిమా ఎన్ఆర్ఐస్ వస్తుంటారు, సినిమా చేస్తుంటా అంటారు, పోతుంటారు అనుకుంటాను. చాలా మొండోడు. ఆ మొండితనమే ఈరోజు స్టార్టింగ్ నుంచి సినిమాని కంప్లీట్ చేసేంత వరకు తీసుకొచ్చింది. థ్యాంక్స్. ఎగ్జైటింగ్ టు మీట్ ఎన్ఆర్ఐ. నాకు ఎన్ఆర్ఐస్ వచ్చి కథ చెప్తున్నాను, రండి బ్రదర్ మీరు సినిమా చేద్దాం అన్నప్పుడు చిన్న చులకన భావం ఉంటుంది. వాళ్ళకు ఉండే టైం ఇక్కడ వచ్చి ఒక 1 month టైం ఉంటుంది, లేకపోతే 20 days ఉంటారు. వాళ్ళు వచ్చి సినిమా ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పోతారు, వాళ్ళకున్న బిజీలో అని. అలాంటి టైంలో చాలా మంది నేను ఎన్ఆర్ఐస్ని పరిచయం కావడం ఇవన్నీ జరుగుతుంటుంది. వీళ్ళకి ఎన్ఆర్ఐలో లేరు, అలా అమెరికాలో ఉన్నా కూడా వాళ్ళ అమీర్పేటలో ఉన్న మనసే ఉంటుంది కాబట్టి సినిమాలు చేస్తారు. అందుకోసమే ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. అమీర్పేట సంగతి మేము చూసుకుంటాం, అమెరికా సంగతి మీరు చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎగ్జాక్ట్గా 2016 జూన్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం గ్లోబల్ కన్వెన్షన్కి ఇన్విటేషన్ వచ్చింది నాకు, మ్యూజిక్ అక్కడ పర్ఫార్మెన్స్ కోసం. అప్పుడు మన దగ్గర ఉన్న ద రెప్యుటేటెడ్ ఫోక్ సింగర్స్ తేలు విజయ్ గారు కానీ, విజయ్ అక్క అండ్ మన మంగ్లీ అండ్ మన మాటల, సో అట్లా వీసా అదంతా ప్రాసెస్ చేయించి ఒక ట్రూప్లా బయలుదేరమంట. అంతకుముందు ఒక 2-3 times వెళ్ళాను నేను, సో కొంచెం నాకు ఐడియా ఉంది. సో అందరినీ తీసుకొని ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ రామన్న పరిచయం మాకు 2 years బ్యాక్. అంటే తనకు అప్పటి నుంచి ఒక విజన్ ఉండే, సినిమా తీద్దాం అదని చెప్పి ఇట్లా డిస్కస్ చేసినప్పుడు ఎప్పుడు కూడా నేను కూడా అనుకోలేదు ఇట్లా కంప్లీట్ ఒక సినిమా ఇక్కడికి వచ్చి తీస్తారని చెప్పి. మనం ఏదైనా ఒక సినిమా తీయాలి అంటే అందులో కథనం మన నిజ జీవితంలో జరిగి ఉండాలి. అది రామణ లైఫ్లో తను ఎట్లా వెళ్ళిపోయాడు అక్కడికి యూఎస్కి అండ్ ఎట్లా స్ట్రగుల్ అయ్యాడు, ఎట్లా అచీవ్ చేశాడు, సో అన్ని తన జీవితంలో జరిగాయి కాబట్టి దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ఇక్కడ మూవీలో ప్రజెంట్ చేయడం జరిగింది. అది నిజంగా వేరే ఇక్కడున్న వాళ్ళు ప్రజెంట్ చేస్తే వేరేలా ఉంటుంది, మీరు ప్రజెంట్ చేస్తే వేరేలా ఉంటుంది. సో డెఫినెట్గా అంటే నేను రీ రికార్డింగ్ చేసే టైంలో కానీ పాటల టైంలో అంటే నేను ఇప్పుడు ఆడియో కూడా త్వరలో రిలీజ్ అవబోతుంది. అఫ్కోర్స్ 2 songs రిలీజ్ అయ్యాయి. ఎవ్రీ మూమెంట్ అంటే ఇక్కడ ఉండే ప్రతి స్టూడెంట్, ప్రతి బీటెక్ స్టూడెంట్ ఎవరైతే ఇక్కడ అయిపోయాక ఎంఎస్ చేయడానికి వెళ్తారో, లేకపోతే పేరెంట్స్, ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లల్ని పంపించినప్పుడు ఎలా ఫీల్ అవుతారు అంటే మా అబ్బాయి ఇన్ని రోజులు ఇక్కడ జాగ్రత్తగా పెంచుకున్నాం, మేము కంటికి కాపాడుకున్నాం, సో యూఎస్కి వెళ్ళాక వాడు ఎట్లా ఉంటాడో ఎట్లా తింటాడని చెప్పి ఆ ప్రతి ఎమోషన్, చిన్న చిన్న ఎమోషన్స్ అండ్ పిల్లలు పడే చిన్న చిన్న స్ట్రగుల్స్ అన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. అండ్ యూఎస్లో కూడా అద్భుతంగా మంచి మంచి లొకేషన్స్లో షూట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ద బెస్ట్ ప్యాడింగ్ అందరినీ తీసుకొని షూట్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్స్ రావణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అంటే నాకు అంటే చాలా మందికి చెప్తున్నా, ఇక్కడ సినిమా టీంలో అందరికన్నా ఎక్కువ కష్టపడ్డది అంటే అది 100 కన్నా ఎక్కువ, ఇంకా మీరు వేసుకోవచ్చు. ఫస్ట్ మినిట్ నుంచి అంటే తను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు, ఎవరు నిద్రపోలేవాడు తనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేదాకా. అంటే ఈ విషయమే కాదు, అంటే అట్లా ఉంటే డెఫినెట్గా ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైలర్ కానీ ఇప్పుడు చూసిన అవుట్పుట్ కానీ అది ఒకే టైంలో వచ్చింది కాదు, కొన్ని 100 times అది చేస్తే వచ్చిన అవుట్పుట్. అది అంత పేషెన్స్. అసలు యూఎస్ నుంచి వచ్చి ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి తనకున్న వ్యాపారాల్ని, తనకున్న ఉద్యోగం అన్ని వదిలిపెట్టి కేవలం సినిమా ఉన్న ప్యాషన్తో, సినిమా ఉన్న ఇంట్రెస్ట్తో అన్ని వదిలేసి తను ఏం సాధిస్తారని ఒక మంచి సినిమాని అందరికీ ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఎన్ని రోజులు మనందరి మధ్య ఉండి ఇంత కష్టమైనా సరే ఇంత అన్నిటికీ ఓర్చుకొని ఇంత మంచి సినిమాని మీ ముందు తీసుకురాబోతున్నారు. డెఫినెట్ గా దీన్ని అందరినీ ఆదరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రతి ఒక్కరు దీన్ని విజయవంతం చేయాలి. అప్పుడే ఇలాంటి మంచి ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ మన దగ్గరికి వస్తారు, ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తారు, మంచి మంచి టెక్నీషియన్స్ కి అందరికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. సో దీనిలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ ఇందులో పాడిన సింగర్స్ కి అండ్ రైటర్స్ కి, శ్యామన్ ఇక్కడే ఉన్నారు, సారీ. సో అందరికీ, నా టీంకి అందరికీ నేను పేరుతో థ్యాంక్స్ చెప్తున్నాను. డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుంది, చూడండి, ఎంకరేజ్ చేయండి అండ్ ఇలాంటి మంచి సినిమాలు రావడానికి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంత తెలంగాణ స్లాంగ్లోనే మాట్లాడతాను. డైరెక్టర్ గారితో చాలా కష్టపడి చేయించారు స్లాంగ్ మాట్లాడడానికి. కాకపోతే రామ్ గారి గురించి మాట్లాడొద్దు అంటున్నారు కానీ ఖచ్చితంగా ఆయన గురించి మాట్లాడాలండి. ఎందుకంటే మనం ట్రైలర్ చూసాము, ఒక చిన్న సినిమా చూస్తున్న ఫీల్ ఎక్కడా లేదు. ఒక మంచి, ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీశారు. సెట్లో నేను వర్క్ చేసినప్పుడు కూడా చూసాను, డైరెక్టర్ గారు ఏదైనా కావాలని అడిగారంటే అయ్యో ఇది వద్దండి ఎందుకంటే ఇంత ఖర్చు అనకుండా ఎవ్రీథింగ్ ఇచ్చారు. సో రామ్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బిజీగా ఉన్న టైంలో రామ్ గారు నాకు కాల్ చేశారు, రాజేశ్వరి గారు మేము కలవాలని. ఎందుకంటే రామ్ గారి గురించి చెప్పాలి.
అని నేను ఏం చెప్పకుండా యాక్ట్ చేస్తానని చెప్పాను. అదేవిధంగా మరి న్యాయం చేశానో తెలీదు, మీరందరూ మూవీ చూసి చెప్పాలి. ఈ మూవీలో నేను హీరో మదర్గా చేశాను అండ్ భరణి గారి వైఫ్గా చేశాను. సో ఆల్ ద బెస్ట్ ఫర్ హోల్ టీమ్ ఆఫ్ అమీర్పేట్ టు అమెరికా అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి టైటిల్ అండ్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఇక్కడ నుండి ఇండియా నుండి యూకే కానీ యూఎస్ఏలో వాళ్ళు చాలా మందికి ఇట్ ఇస్ వెరీ క్లోజ్ టు హార్ట్, ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు రిలేట్ టు. And it's not only engineers. After this success, you should do on doctors as well. Okay, we'll definitely give the stories. Thank you. And hard work always leads to success. I'm sure all your hard work will be paid off. మొత్తం కంప్లీట్ కాస్టింగ్ అంతా కూడా అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ అండ్ అక్కడ ఉన్న H1B గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఆర్ సిటిజన్స్ అక్కడి నుంచి తీసినాం సినిమా అంతా. ఓ 20% మాత్రమే ఇండియాలో తీసినాం. 20% ఇండియాలో మేజర్ రోల్స్ తనిఖీల భరణి గారు, బ్రహ్మానందం గారు, వేణుమాధవ్ గారు, మణిచందన గారు, డాక్టర్ రాజేశ్వరి గారు ఆర్ మేజర్ రోల్ ఇక్కడ. వైవాహర్ష ఇక్కడ కంప్లీట్ యూఎస్లో అండ్ ఇండియాలో వైవాహర్ష ఒక్కడు మాత్రమే 2 ప్లేసెస్లో బాగా కవర్ చేసింది ఉంటుంది. వెరీ అంటే జనరల్లీ ఏంటంటే ఎనీవన్ అసలు యూకే పోయినా యూఎస్ పోయినా అమీర్పేట నుంచి అమెరికా పోయే లైఫ్ ఒక పెద్ద భూతల స్వర్గం అని ఫీలింగ్ ఉంటుంది అమెరికా అనగానే. సో ద రియల్ యాక్చువాలిటీ అసలు లైఫ్లో డిసిప్లిన్ ఎట్లా వస్తుంది, నిజంగానే మిలియన్స్ సంపాదించిన వాళ్ళు ఆ మిలియన్స్ సంపాదించడానికి ఎంత కష్టపడతారు, అసలు లైఫ్ అంత ఈజీగా ఉంటుందా, ఒకవేళ నిజంగానే సక్సెస్ఫుల్ అయిన వాళ్ళకి ఉన్న సక్సెస్ స్టోరీ ఎట్లుంటుంది, నిజంగానే ఇన్నోవేషన్ కానీ. అండ్ 2 మేజర్ మినిస్టర్స్ ఆడియో లాంచ్ రోజు, ఆడియో లాంచ్ విల్ బి ఆన్ 23rd or 24th. మూవీ ఆల్రెడీ రిలీజ్ డేట్ చెప్పారు, March 30 మూవీ రిలీజ్. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఆంధ్రలో అండ్ ఏషియన్ సినిమాస్ నుంచి తెలంగాణలో రిలీజ్ అవుతుంది మూవీ. అండ్ 2 మేజర్ మినిస్టర్స్ యాక్ట్ చేశారు మూవీలో. వి విల్ రిలీజ్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. స్టేజ్ మీద 2 ఉన్నప్పుడు వాళ్ళతోటే చెప్పిస్తాము. దట్ విల్ బి సర్ప్రైజ్ ఫర్ ఆడియో ఫంక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ కమింగ్.